శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 22 సర్గలు పరిపూర్ణం చేసుకున్నాం. నిన్నటి రోజున రావణాసురుడు అనేక రకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారి, తదనంతరం ఆమె చుట్టూతా ఉన్నటువంటి రక్షణ కోసం నియమించబడినటువంటి రాక్షస స్త్రీలతో నయాన గాని భయాన గాని లేక దండించి గాని ఆమెను నాకు అనుకూలంగా తీసుకురండి అని ఆ రోజు అతడు బహుకోపోద్రిక్తుడయ్యాడు. అతడు ఎక్కడ అఘాయిత్యం చేస్తాడో ఆమెని అని భయపడినటువంటి ఆయన యొక్క ముద్ర భార్య అయినటువంటి ధాన్యమాలిని దేవి ఆయన్ని 2 చేతులు కూడా పట్టుకుని వెనకకు లాగి తిరిగి మరల రావణాంతపురం కేసి తీసుకువెళ్ళిపోయింది. ఆయన కూడా విసవిస నడుచుకుంటూ పెద్ద పెద్ద అడుగులు వేసి తాను అంతఃపుర ప్రవేశం చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఇవాళ 23వ సర్గ మనం మొదలు పెట్టుకునే ముందు ఒకసారి గురువందనం చేసుకుని ఇవాల్టి కథాక్రమంలో ప్రవేశిద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రురావణః సందిశ్య చ తతః సర్వా రాక్షసీర్నిర్జగామః. అలా రావణాసురుడు ఆజ్ఞాపించి ఆ రాక్షస స్త్రీలకు తాను వెడలిపోయాడు ఆ ప్రదేశం నుంచి. నిష్క్రాంతే రాక్షసేంద్రే తు పునరంతఃపురం గతే రాక్షస్యో భీమరూపాస్తాః సీతాం సమభిదుద్రువుః. అలా ఆ రావణాసురుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు చాలా దూరంగా ఉన్నారు ఈ రాక్షసీ గణమంతా కూడా. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పాను. అది రావణాసురుడికి సీతాదేవికి ఏకాంతం కల్పించడం కోసం దూరంగా వెళ్ళిపోయారు. తదుపరి ఆయన యొక్క కనుసైగతో వారందరూ పరిగెట్టుకుంటూ తిరిగి మరల ఆవిడ్ని చుట్టుముట్టారు. తతః సీతాం ఉపాగమ్య రాక్షస్య క్రోధమూర్ఛితాః పరం పరుషయా వాచా వైదేహీం ఇదమబ్రువన్. ఆ తర్వాత సీతాదేవిని సమీపించారు. సమీపించి పరుషమైనటువంటి వాక్యాలు ఉపయోగించి ఆవిడతో ఇలా మాట్లాడుతున్నారు. పౌలస్తస్య వరిష్టస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యాత్వం సీతేన బహుమన్యసే. పౌలస్య వంశంలో పుట్టినటువంటి వాడు అంటే పులస్య ప్రజాపతికి మనుమడు, విశ్రవసు ప్రజాపతికి కొడుకు అయినటువంటి ఆ రావణ బ్రహ్మను ఎలాంటి వాడో ఆ రాక్షస్త్రీలు చెప్తున్నారు. మహాత్మనః, మహాత్ముడైనటువంటి రావణాసురుడు అన్న మాట వాడారు. ఇదే మాట అంతకుముందు ఎవరన్నా వాడారా? వాడారు. లంకిని వాడింది మహాత్ముడైన రావణాసురుడు అని. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క చెయ్యి పడిన తర్వాత దురాత్ముడైన రావణాసురుడు అంది ఆవిడే. అంటే మహానుభావుల యొక్క చెయ్య మన మీద పడితే మనలో ఉన్నటువంటి కల్మషాలు కుత్సితాలు ఇవన్నీ పోయి మన బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. వీళ్ళ బుద్ధి పనిచేయడానికి ఇంకా అవకాశం లేదు. అందుకని రావణాసురుడు వాళ్ళ దృష్టిలో మహాత్ముడు. నీలాంటిది ఎందుకు ఉపయోగించుకోవటం లేదు ఆయన ఇచ్చిన అవకాశాన్ని అన్నారు. తతస్త్వేకజట నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ ఆమంత్ర్య క్రోధతాం రాక్షి సీతాం కరతలోదరి. ఆ తర్వాత ఏకజట అనే పేరు కలిగినటువంటి రాక్షస్త్రీ ముందుకు వచ్చింది. ఆవిడకి ఇలా మాట్లాడుతోంది. ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్థోయ ప్రజాపతి. 6 ప్రజాపతులలో ఈయన 4వ ప్రజాపతి. ఎవరు?
పులశ్చుల వారు. మానసో బ్రహ్మణ పుత్ర పులశ్చ ఇది విశ్రుత. బ్రహ్మమానస పుత్రుడు ఆరుగురులో ఈ పులశ్చుల వారు 4వ ప్రజాపతి. పులశ్చతు తేజస్వి మహర్షిర్మానసస్సుత నామ్నాం స విశ్రవసా నామ ప్రజాపతి సమప్రభ. ప్రజాపతి స్థాయిలో ఉన్నటువంటి వాడు ఆయన కొడుకైనటువంటి విశ్రవసువు. తస్య పుత్రో విశాలాక్షి రావణ శత్రురావణ. తాను భయంకరంగా ఉంటూనే అవతల వారిని భయపెట్టేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు రావణాసురుడు, ఆయన కొడుకు. ఇప్పుడు రావణ అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, పుట్టినప్పుడు భయంకరమైనటువంటి రావం, పెద్ద పెడబుబ్బ లేక పెద్ద పెట్టున అరుపు ఇలా చేశాడు కాబట్టి ఆయనకి రావణుడు. ఇదే రాతో మళ్ళీ ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు? అదేమిటండి? మీ అందరికీ తెలిసిన ఆయనగా రాముడు. రమయతీతి రామ, రమింపచేసేవాడు కాబట్టి రాముడు. రమింపచేయడం అంటే మనకి ఆత్మానందాన్ని, దీనినే కృష్ణానందం అనొచ్చు, బ్రహ్మానందం అనొచ్చు, లేకపోతే అలౌకికానుభూతి అనవచ్చు, లేకపోతే అద్వైతానుభూతి అనవచ్చు, లేకపోతే ద్వైతానుభూతి, విశిష్టాద్వైతానుభూతి, ఏదైనా సరే ఇంత అంతా అని కొలమానం లేనటువంటి ఆనందం ఏదైతే ఉందో దానిని రామానందం అంటారు. అంగో అలాంటి ఆనందం కలిగించేవాడు రాముడు. లోకాన్ని భయపెట్టేటువంటి రావం చేసిన వాడు రావణుడు. అది తేడా. తస్యత్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి. అలాంటి ఆ రావణాసురుడికి నీలాంటిది భార్య అయ్యేటువంటి అర్హత కలిగి ఉంది అన్నారు. మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిన్నానుమన్యసే. నేను చెప్పినటువంటి మాటని నువ్వు ఎందుకు అంగీకరించవు అందే ఆ ఏకజట అనేటువంటి రాక్షసి. తతో హరిజటా నామ రాక్షసి వాక్యమబ్రవీత్ వివర్త్య నయనే కోపాత్ మార్జార సదృశేక్షణ. ఆ తర్వాత పిల్లి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నటువంటి హరిజట అనేటువంటి ఒకానొక రాక్షస్త్రీ ఆవిడ కోపంతో సీతామ్మవారికి చూసి మాట్లాడుతోంది. జైన దేవాత్రయత్రింశత్ దేవరాజశ్చ నిర్జితా. ఎవరి చేత 33 కోట్ల మంది దేవతలు, ఆ దేవతలకు నాయకుడైనటువంటి ఇంద్రుడితో సహా నిర్జించబడ్డారో ఆ రావణాసురుడు. తస్యత్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి. అలాంటి ఆ రావణాసురుడికి నీవు భార్య కాదగిన దానివి అన్నారు. వీర్యోక్తిక్తస్య శూరస్య సంగ్రామేష్వనివర్తినః బలినో వీర్యయుక్తస్య భార్యాత్వం కిన్న లక్ష్యసే. సంగ్రామంలో ఇప్పటిదాకా కూడా ఎక్కడా కూడా వెనుకడుగు వేయనటువంటి రావణాసురుడు, అపజయం అన్న మాట విననటువంటి రావణాసురుడు, ఆ రావణాసురుడికి నీవు ఎందుకు భార్య కాకూడదు అన్నారు. ఇక్కడ కూడా వీళ్ళు తప్పు చెప్పారా లేదా? రావణాసురుడు అప్రతిహద్వంద్వమైనటువంటి యుద్ధం చేసేవాడు అని. ఆయన చాలా చోట్ల ఓడిపోయాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, వాలి దగ్గర ఓడిపోయాడు, బలి చక్రవర్తి దగ్గర ఓడిపోయాడు. అంటే బలి చక్రవర్తితో యుద్ధం చేయలేదు, ఆయన్ని పాతాళానికి పరమాత్మ తొక్కివేశారనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రావణాసురుడు కిందకి వెళ్ళాడు. రసాతలంలో ఉంటారు బలి చక్రవర్తి, అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆయన సగౌరవంగా ఆహ్వానించాడు. ఎలా ఆహ్వానించి ఆయన ఏం చేశాడు? రావణాసురుడు ఇంచుమించుగా 60 అడుగులు ఉంటారని ప్రతీతి. రామచంద్రమూర్తి 22 అడుగులు ఉంటారు. అంటే ఆ కాలపు యుగ ప్రమాణాలని బట్టి వాళ్ళ శరీర ఛాయలు ఉంటాయి. అలాంటి బలిచక్రవర్తి ఆ రావణాసురుని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు బలిచక్రవర్తి ఎంత ఉన్నాడు? అలాంటి బలిచక్రవర్తితోటి నిన్ను రసాతలానికి ఆ మహావిష్ణువు తొక్కేశాడని తెలిసింది, నేను నిన్ను ఉద్ధరిస్తాను, ఇక్కడి నుంచి నేను ఆ విష్ణువుతో పోరాడతాను అన్నాడు ఆయన. సరే అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాను ఆయన. ఇంకో ఇంచక భోజనం పెడతారు మా వాళ్ళు, శుభ్రంగా భోజనం చేయి అన్నాడు ఆయన. భోజనం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి తాతగారు, మిమ్మల్ని ఆ హరి ఎలా ఓడించాడు ఏంటి, నేను తిరిగి మళ్ళా మిమ్మల్ని ఈ భూలోకం తీసుకువెళ్తాను అన్నాడు ఆయన. తీసుకువెళ్తాను కానీ ఇలా రా అని చెప్పి ఆయన తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ఒక 5,000 మంది రాక్షసులు వచ్చారు. పెద్ద ప్రాకారానికి ముందు 2 తలుపులు ఉన్నాయి. ఆ తలుపులు చెరో 2,500 మంది కలిపి లాగారు. లాగితే గాని తలుపు తెరుచుకోలేదు. దాని వెనకాల ఒక వస్తువు ఉంది. ఇంగో ఇది చూసావా అన్నాడు. తలకాయ పైకెత్తి చూస్తే ఎక్కడ రావణాసురుడు దాని చిట్ట చివరి భాగం కనబడలేదు. ఇది ఏమిటంటావు అన్నాడు. ఏమో నాకు తెలియట్లేదు తాత అన్నాడు. ఇది
మా తాతగారైనటువంటి చిన్న తాతగారైనటువంటి హిరణ్యాక్షుల వారి యొక్క చెవికి పెట్టుకున్నటువంటి లోలకు. ఏది ఈ కనబడుతున్నది కొన్ని వందల అంతస్తుల ఎత్తులో ఉన్నటువంటి లోలకు. ఇలాంటి లోలకు ఈ పక్కన కూడా పెట్టుకుంటాడుగా. ఆ శరీరానికి తగినటువంటి ఆభరణాలు, కిరీటము ఇవన్నీ ఉంటాయిగా. ఒక చెవి కమ్మే అంత ఉంటే ఆ కిరీటం ఇంకెంత బరువు ఉంటుంది. ఇలాంటి సమస్త ఆభరణాలు ధరించినటువంటి ఆ మహావీరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి ఆ సముద్రంలో వెదకి 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 కుమ్మి కుమ్మి చంపేశాడు ఆయన వరాహావతార కాలంలో. అందువల్ల నువ్వు నీ పెళ్ళాం బిడ్డలు నీ వాళ్ళు బతికి బాగుండాలి అంటే ఇలాంటి ఆలోచన మర్చిపో అని చెప్పి గౌరవప్రదంగా బలిచక్రవర్తి మళ్ళీ రావణాసురుణ్ణి భూలోకానికి పంపించాడు. ఈయన వైకుంఠానికి వెళ్ళాడు చంపేస్తాను నరికేస్తానని. కానీ అక్కడెక్కడా కూడా స్వామి కనబడలేదు. అక్కడ వైకుంఠంలో ప్రవహించేటువంటి నది ఏంటండి? కాదు, దేవలోకంలో ప్రవహించే నది మందాకిని. వైకుంఠంలో మీరు తిరుపతి వెళ్తే తిరుపతిలో కటాహ తీర్థం ఉంటుంది. అక్కడ వచ్చేటువంటి నదిని విరజానది అంటారు. వైకుంఠంలో ఉన్నటువంటి నది విరజానది. ఆ విరజానదిలో ఇలాంటి వాళ్ళు కొంతమంది స్నానాలు చేస్తున్నారు. ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఆయన్ని ఒక ఆవిడ ఇలా పట్టుకుని చేతిలో వేసుకుంది. ఇదేదో కొత్త పురుగు వచ్చిందే వైకుంఠంలోకి అంది. ఏదేది ఇలా నాకు చూపించన్నారు పక్క ఆవిడ. ఆవిడ లాక్కుంది, మళ్ళీ ఇంకొక ఆవిడ లాక్కుంది. చూడండి, బాగా చిన్నపిల్లాడిని ఒకరిని మన ఇంటికి వస్తే ఒకరి తర్వాత ఒకళ్ళు మన వాళ్ళందరూ ఎత్తుకుంటారు కదా, అలా వాళ్ళందరూ చేతుల్లోంచి మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళెంతున్నారు? ఈ రావణాసురుడు ఈ పత్తలకాయలతోటి 20 చేతులతోటి ఈయనంతున్నాడు. ఒక పురుగులా ఉన్నాడు ఆయన వాళ్ళ దృష్టిలో. ఆ తర్వాత అంతా వెతికాడు. వెతికితే ఆయన ఎందుకు కనబడతాడు? ఆయన కనబడేటువంటి స్థితి కాదు అప్పుడు రావణాసురుడికి. అందుకని నేను వైకుంఠాన్ని జయించాను, ఆ హరి నాకు భయపడి పారిపోయాడు అని బయటకు వచ్చి అందరితోనూ చెప్పుకున్నాడు. ఇలా ఎన్నో రకాలుగా రావణాసురుడు తాను తబ్బిబ్బుపడి ఓడిపోయిన సందర్భాలు బోడున్నాయి. కానీ వీడు రావణాసురుడు చాలా గొప్పవాడు, నీవు పెళ్లి చేసుకో, ఆ రావణాసురుడితో ఆనందం అనుభవించని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రఘస అనేటువంటి ఆవిడ ముందుకు వచ్చింది. తతస్తు ప్రఘసా నామ రాక్షసీ క్రోధమూర్ఛిత భర్సయంతి తథా ఘోరం ఇదం వచనమబ్రవీత్. తాను కూడా మాట్లాడుతోంది. ప్రఘస అనేటువంటి రాక్షసి. ప్రియాం బహుమతాం భార్యాం త్యక్వా రాజా మహాబలః సర్వాసాం చ మహాభాగాం త్వాముపయిష్యతి రావణ. ఓ సీత, నీ కోసం తాను ఇప్పటి నుంచి దేవలోకాల్లోంచి, నాగలోకాల్లోంచి, గరుడ గంధర్వ కిన్నర కింపురుష జాతుల్లోంచి ఎత్తుకొచ్చినటువంటి అనేక మంది అందగత్తెలైనటువంటి స్త్రీలని, ఆఖరికి పట్టపురాణి అయినటువంటి మందోదరి మహాదేవిని కూడా వదులుకుని నీకోసం వచ్చాడే ఆ రావణుడు, ఎందుకు ఒప్పుకోవు నువ్వు అందావిడ. సమృద్ధం స్త్రీ సహస్రేణ నానారత్నోపశోభితం అంతఃపురం సముత్సృజ్య త్వాముపయిష్యతి రావణ. అలాంటి అంతఃపురాన్ని వదిలిపెట్టి నీకోసం ఆ రావణుడు రోజూ వచ్చి వెంపర్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఈ సుందరకాండలో విన్నటువంటి ఈ రావణాసురుడు పొద్దున పూట రావడం తెల్లవారుజామున 4:45కి ఇది గత 10 నెలలుగా జరుగుతోంది. ఏదో ఆంజనేయ స్వామి వెతకడానికి వచ్చారు కాబట్టి ఆ రూపంలో మనకి చూపించారు రావణాసురుడు వచ్చాడు అన్న సంగతి. కానీ తెచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే హా సీత అనుకుంటూ తిన్నంగా వచ్చేస్తున్నాడు ఆయన. ఇదే పరిస్థితి గత 10 నెలలుగా జరుగుతోంది. 11వ నెల మొదటి రోజున ఇంకా 2 నెలల సమయం అని చెప్పాడుగా ఆయన. వస్తే నాతో పక్కలోకి, లేకపోతే తర్వాత రోజు ఉదయం నా టిఫిన్కి, ఏం కావాలి నీకు అని అడిగాడు ఆయన. తర్వాత అన్యాతు వికటానామ రాక్షసీ వాక్యమబ్రవీత్ అసకృద్దేవతాయుద్ధే నాగగంధర్వధానవాః నిర్జితా సమరేయేన సతే పార్శ్వం ఉపాగతా. దేవదానవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాదులందరినీ కూడా యుద్ధంలో జయించినటువంటి ఆ రావణుడు నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతూ ఉంటే నీవు కాలదంతావే అందావిడ. తస్యా సర్వ సమృద్ధస్య రావణస్య మహాత్మనః కిమద్య రాక్షసేంద్రస్య భార్యాత్వం నేచ్ఛసేధమే. ఓ అధమురాలా, ఇంత గొప్పవాడైనటువంటి ఆ రావణుడు నీకోసం వస్తే వద్దు అంటావేంటలాగా? అసలు చేయవలసిన పని ఏంటంటే వెంటనే ఆయన చేయి పట్టుకుని అంతఃపురానికి వెళ్ళిపోవాలి నువ్వు అని వాళ్ళ ఉద్దేశం. తతస్తు దుర్ముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ యస్య సూర్యో నతపతి
భీతో యస్య చ మారుతః నతి వాతి స్మాయతాపాంగే కిం త్వం తస్య నతిష్టసి. ఎవడి కోసమైతే సూర్యుడు భయపడితే ఆ కిరణాలని తక్కువగా లంకానగరం మీద చూపిస్తాడు, ఎవరి కోసమైతే ఆ మారుతి అంటే వాయుదేవుడు తన యొక్క గాలిని మందమారుతంగా వీస్తాడు, జంఝామారుతంగా కాకుండా, అలాగే మిగతావన్నీ కూడా ఆయన యొక్క కనుసన్నల్లోనే నడుస్తాయి. ఏవి? మిగిలిన పంచభూతాలు కూడా. అలాంటి ఆ రావణాసురుని ఎందుకు కోరుకోవు నువ్వు అంది ఆవిడ. పుష్పవృష్టించ తరవో ముముచుర్యస్య వై భయాత్. చూడండి ఎలాంటి భయం పెట్టాడంటే రావణాసురుడు వస్తేట చెట్లు, పువ్వుల చెట్లు ఆయనకి భయపడి పువ్వులు ఆయన పాదాల మీద వేస్తాయట. అంటే పువ్వు ఎప్పుడు వికసించాలో కూడా నిర్దేశిస్తాడు రావణాసురుడు. అది కరెక్టా? పువ్వు దాని సమయానికి అది విచ్చుకోవడం కరెక్టా? అది లంకానగరంలో జరిగే పని. శైలాశ్చ శుభ్రపానీయం జలదాశ్చ యథేచ్ఛతి. పెద్ద పెద్ద మహాపర్వతాలన్నీ కూడా లంకానగరంలో ఉన్న పర్వతాల మీద పడిన వాన ఆయన యొక్క కనుసన్నలలో ఎక్కువ వరదలు రాకుండా నెమ్మదంగా పారుతుంది. మేఘాలు కూడా ఆయన కురవమంటే కురుస్తాయి, ఆగమంటే ఆగిపోతాయి. తస్య నైర్రాజస్య రాజరాజస్య భామిని కింతుం నపురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి. అలాంటి రాక్షసరాజైనటువంటి ఆ రావణాసురుణ్ణి నీవు ఎందుకు ఆయనకు భార్యగా అంగీకరించవు? సాధుతే తత్వమిదేవి కథితం సాధుభామిని గృహాణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి. ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా నీ మేలు కోరి చెప్పాము. ఇలా కాకుండా మరొకలా ఏమన్నా అవుతుందని నువ్వు భావిస్తున్నావేమో. ఆ మరొకలా అంటే నీ రాముడు రావడం కానీ విడిపించడం కానీ జరుగుతుందని అనుకుంటున్నావేమో. అవేమీ ఇక్కడ జరగవు. ఎందుకంటే మమ్మల్ని దాటి నీ దగ్గరికి రావడం కుదరదు. ఆ రావణాసురుడు యొక్క సకల పరివారాన్ని దాటి మా దగ్గరికి రావాలి. ఈ రాక్షస స్త్రీలు కూడా తక్కువ వాళ్ళు కాదు. మనకి తర్వాత ఒక పరిగ పట్టుకుని ఆవిడ్ని భయపెడుతుంది, ఒక శూలాన్ని పట్టుకుని భయపెడుతుంది. ఆ శూలం ఎంతో చెప్తారు. ఆ శూలం 200 మణుగుల బరువు. మణుగంటే 144 కేజీలు. అలాంటిది 200 మణుగుల బరువైన శూలాన్ని అమ్మవారి ముఖం మీద ఇలా తిప్పి భయపెడుతుంది ఒక ఆవిడ. దీన్ని బట్టి ఆ రాక్షస స్త్రీలు అంతటి ప్రతిభావంతులు. ఇందరిని దాటుకుని రావడం జరగదు. నీ రాముడు రావడం, తీసుకువెళ్ళడం ఇవన్నీ కల్లో మాట. కల్లో కూడా రాదు అలాంటి విషయం. ఆలోచించుకున్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే 23 సర్గః 24. తత సీతాం ఉపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషానర్హం వాక్యమప్రియం. ఆ తర్వాత మరింత దగ్గరగా జరిగారు. మీరు తెలుగు అనువాదం చదివితే దీనిలో వాళ్ళు ఎంత భయంకర ఆకారాలతో ఉంటారో తెలుస్తుంది. అలాంటి సీతాదేవి వాళ్ళకి దగ్గరలో ఉంటూ వాళ్ళని రోజు చూస్తూ ఎంత భయపడిపోయి ఉంటారో ఆవిడ యొక్క భయం ఎంత భయపడ్డారో అంతటి ధైర్యంతోనూ ఆవిడ ఉన్నారు. మన మామూలు సామాన్య మానవస్తులు ఎవరైనా అయితే ఈ పాటి గుండాకి చచ్చిపోతారు, అక్కడున్న పరిస్థితి. కానీ ఆవిడ తాను ఎంత గొప్పగా నిలిచారు, తన యొక్క మనస్సును నిలుపుకున్నారు ఆవిడ. కిం తమంతఃపురే సీతే సరభూత మనోహరే మహార్హ శైనోపేతే నవాసం అనుమన్యసే. అక్కడ అంతఃపురాల్లో అత్యంత అద్భుతమైనటువంటి చినిచినాంబరాలు కట్టుకుని రావణాసురుడితో ఆనందం అనుభవించాలని నీకు అనిపించటం లేదా? అంతకుముందు కూడా చెప్తారు ఈ రావణ స్త్రీలు అందరూ కూడా. నీకు అప్పటికి సీతాదేవికి ఎంత వయస్సు? 32 సంవత్సరాలు. రావణాసురుడు ఎత్తుకు వచ్చే నాటికి 32. లెక్క చెప్తాను మీకు. ఆవిడకి 6వ ఏట పెళ్ళయింది. విచిత్రంగా చూడకండి, ఆవిడ నిత్య యవ్వనస్తురాలు. సీతాదేవి నిత్య యవ్వనవత్యాహ అని కళ్యాణంలో కూడా మేము చెప్తాం. పాణిగ్రహణానికి నిత్య యవ్వనవత్యాహ సీతాదేవ్యాస పాణిగ్రహ అని చెప్పుకుంటాం స్వామికి. 6వ ఏట పెళ్ళయింది. రాముడికి 12. తర్వాత 12 ఏళ్ళు ఉన్నానని తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారితో ముందు చెప్తారు ఆవిడ. అయోధ్యానగరంలో 12 ఏళ్ళు ఉన్నారు. 6, 12, 18. తర్వాత వీళ్ళు ఎంతకాలం దండకారణ్యంలో ఉన్నారు? 13 ఏళ్ళు ఉన్నారు. లెక్కెట్టండి, చెప్పండి. 18, 13, 31. ఈ తీసుకురావడం 32వ సంవత్సరం మొదట్లో ఆవిడని ఎత్తుకుని వచ్చారు. రామచంద్రమూర్తి వారికి 32, 38 ఏళ్ళు. ఇది వాళ్ళ తాలూకు వయస్సు ప్రమాణాలు. ఇవన్నీ ఆవిడ చెప్తారు వరుసగా. తర్వాత
మానుషీ మానుషస్యైవ భార్యా త్వం బహుమన్యసే ప్రత్యాహార మనోరామాత్ నత్వం జాతు భవిష్యసి. ఆ రాముడు గురించి నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయటపెట్టేయి, తుడిచేయి. రాముడు ఇంకా రాడు, రానివ్వరు. అందువల్ల రాముడు గురించి ఆలోచించు అన్నారు. త్రైలోక్య వసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారం ఉపసంగమ్యా విహరస్వ యథాసుఖం మానుషీ మానుషం తంతు రామేచ్ఛ శోభనే రాజ్యాద్భ్రష్టమసిద్ధార్థం విక్లవం ఉపనందితే. ఇంకా రాముడంటావేంటే సీత? ఆ రాముడు ఎప్పుడో రాజ్యం నుంచి గెంటి వేయబడ్డాడు తెలివితేటలుగా. వనాల్లో తిరుగుతున్నవాడు. ఆ వనాల్లో కందమూలాలు తినేవాడికి ఇంకా జవసత్వాలు ఎక్కడుంటాయి? రాజోచితమైనటువంటి ఆహారం తింటే ఆ రాజు రాజుగా ఉంటాడు. కందమూలాలు తిని వానప్రస్థంలో ఉన్నటువంటి ఆ రాముడు శక్తివంతుడు ఎలా అవుతాడు? శక్తిహీనుడు అవుతాడు. అందువల్ల ఆ రాముడు రావడం తీసుకువెళ్ళడం జరగని పని అని చెప్పింది. రాక్షసీణాం వచన శ్రుత్వా సీతాపద్మనిభేక్షణ నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీత్. కళ్ళమట నీళ్లు కారుస్తూ ఆ సీతామ్మవారు తిరిగి మరల వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. గిరిదం లోకవిద్దిష్టం ఉదాహరణ సంగతాః నైతదస్మిన్ వాక్యం మే కిల్బిషం ప్రతిభాతినః. మీరందరూ కలిసి మాట్లాడుతున్నటువంటి మాట లోకనింద్యమైనటువంటి మాట. ఈ లోకంలో ఎవరూ ఎవరితోనూ కూడా మాట్లాడకూడనటువంటి మాట. ఒకరికి భార్యగా ఉన్నటువంటి ఒక స్త్రీని మరొకరికి భార్యవు కా అని చెప్పడం ఇది లోకనింద్యమైనటువంటి మాట అని చెప్పారు ఆవిడ. నమానుషి రాక్షస్య భార్య భవితుమర్హతి. ఒక మానవకాంత రాక్షస స్త్రీ జాతికి సంబంధించిన వాడికి భార్య కాదు. ఇప్పుడు ఈ విషయం ఆవిడ చెప్పిన మాట మనం సంబంధ బాంధవ్యాలు చూసుకునేప్పుడు కూడా గణపొంతనలో రాక్షసగణం అబ్బాయిదైతే మానుషగణం అమ్మాయిదైతే వివాహం చేయరు. రాక్షసాలకి దేవ మనుష్యులకి దేవగణాలకి కుదురుతుంది, కానీ రాక్షస దేవగణం కుదరదు, రాక్షస మనుష్యగణం కుదరదు. అదే చెప్తోంది ఆవిడ. అతడు రాక్షసుడు. ఇప్పుడు ఎలా రాక్షసుడు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆయన బ్రహ్మకి మునిమనవడు. బ్రహ్మకి మునిమనవడు కాబట్టి ఎవరవుతారు? బ్రాహ్మడు అవుతాడు. మరి రాక్షసుడు ఎలా అయ్యాడు? దీనికి అర్థం ఏంటయ్యా అంటే, జన్మనా జాయతే శూద్ర కర్మణా క్రియతే ద్విజ. పుట్టినప్పుడు ప్రతివాడు కూడా శూద్రుడే. వాడి యొక్క చేసేటువంటి పనుల వల్ల, వాడు నడిచేటువంటి నడత వల్ల వాడు బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. విదురదేవుడు అన్న మాట ఎందుకు వాడారు భారతంలో? మరి విదురుడు శూద్ర స్త్రీకి పుట్టాడుగా. మరి అతన్ని ఎలా అంగీకరించింది ఆ కాలపు సమాజం గొప్పవాడిగా? అతడు పెరిగిన వాతావరణం అలాంటిది. అలాగే ఇప్పుడు చెప్పిన మాటలో జన్మనా జాయతే శూద్ర అన్న మాట చెప్పాను. ప్రతి వాళ్ళు శూద్రులే పుట్టినప్పుడు. శూద్రత్వం అన్నది క్యాస్ట్ క్రీమ్ కల్చర్కి సంబంధించిన మాట కాదు. శూద్ర అన్న మాట అర్థం ఏంటయ్యా అంటే, భగవత్తత్వాన్ని తెలియనివాడు ప్రతివాడు శూద్రుడే. అలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి భగవత్తత్వం ఎడల తన యొక్క దారి నెరవేర్చుకున్నవాడు ఎవడున్నాడో, ఆ దారిలో వెళ్ళేవాడు ఎవడున్నాడో వాడు బ్రాహ్మణుడు. ఇది బ్రాహ్మణత్వానికి ఉదాహరణ. అంతేగాని నాలా 3 బొట్లు నిలువునో అడ్డంగానో ఓ దంజమో, లేకపోతే నాలా 2 పోగులు లేకపోతే 5 పోగులు ఇలా వేసుకున్నవాడు బ్రాహ్మణుడు కాదు. పరమాత్మతత్వాన్ని మనసా వాచ కర్మణ నమ్మినటువంటి వాడు బ్రాహ్మణుడు. దాన్ని ఆచరించాలి, నమ్మడం కాదు, ఆచరించాలి. అలా ఆచరించిన వాడు బ్రాహ్మణుడు. అలా ఆచరించిన వాడు ఏ కులంలో పుట్టినా వాడు శూద్రుడే. శూద్రత్వము మామూలుగా బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రాల్లో ఉండేటువంటి శూద్రత్వం కాదు. ఇది 4 వర్ణాలు కూడా మళ్ళీ కులాన్ని బట్టి చెప్పలేదు. గుణకర్మ విభాగశః అని చెప్పారు కదా స్వామి. ఈ చిన్న లాజిక్ మర్చిపోతాం మనం. అందువల్ల పరమాత్మని ఎవడైతే తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాడో, భగవద్గీతలో శ్లోకం చూసారా, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం అతి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వశః అని చెప్తారు స్వామి. కొన్ని లక్షల మందిలో కొన్ని వేల మందికి నేనంటూ నా తత్వం అంటూ ఉందన్న సంగతి తెలుస్తుంది. అలాంటి వేలల్లో కొన్ని వందల మంది ఆ తత్వం ఏంటో అనేటువంటి ఇచ్చ కలిగి ఉంటారు. అలాంటి 100 మందిలో కొన్ని 10 మంది దానికోసం ఒక అడుగు వేస్తారు. అలాంటి 10లలో ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు అని చెప్పారు ఆయన. ఇది కూడా కష్టమే.
ఇదే మాట ఈశావాస్యోపనిషత్తులో కూడా తద్దూరే తద్వదంతితే అని చెప్తారు. పరమాత్మ నీకు దగ్గరగాను ఉంటాడు, దూరంగాను ఉంటాడు. ఆయన దగ్గరగా ఉంచుకోవడం అన్నది నీ తెలివితేటలను బట్టి ఉంటుంది. దూరంగా ఉంచుకోవాలంటే దూరంగా ఉంచుకోవచ్చు. మనందరం ఎలా ఉంటాం? స్వామి రామాలయంలో ఉన్నాడు, లేకపోతే తిరువేంగడంలో, అక్కడ తిరుమలలో ఉన్నారు, సింహాచలంలో ఉన్నారు అంటే ఒప్పుకుంటాం. కానీ ఎదురుకుండా బురదలో పొరలాడేటువంటి పందిలో ఉన్నాడా అంటే చిచి అది పంది అంటాం. ప్రహ్లాదుడు ఏమని చెప్పాడు? ఇందుగరడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందెందే కలడు. ఈ శ్లోకాలు పద్యాలు బాగానే చెప్పేసుకుంటాం వ్యాఖ్యానాలతో. దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురావడానికి మాత్రం మనం అడుగు ముందుకు వెయ్యం. ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ముందుకు అడుగు వేసి ఆయన పరమాత్మను చేరుకున్నారు. వాళ్ళ తండ్రి విషాన్ని ఇస్తే పాత్రలో నారాయణార్పణం అని చెప్పి తాగేశాడా లేదా అది తెలిసి, ఇదే మన చేతికిస్తే నేను తాగనని చెప్తాం. అప్పుడు రాముడు ఉండడు, వెంకటేశ్వర స్వామి ఉండడు, కృష్ణుడు ఉండడు, ఎవరు ఉండరు అక్కడ. ఎందుకంటే మనకి పరమాత్మ ఎడల నమ్మకం ఉండదు. ఈ ఒక్క చిన్న తేడా అంతే. ఇప్పుడు చెప్తున్నారు సీతాదేవి భర్త ఇంటి ఎవరు. ఇవన్నీ టిక్కు పెట్టుకోవాల్సిన శ్లోకాలండి ఇవన్నీ కూడా. దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా. నా భర్తకి రాజ్యం లేకపోవచ్చు, దీనుడవ్వచ్చు, అలాగే అతడే నాకు గురువు. రాజ్యం ఉండని, రాజ్యం లేకపోని, ఆరోగ్యం ఉండని, ఆరోగ్యం లేకపోని, అతడే నాకు గురువు, అతడే నాకు దైవము. ఈ మాట సుమతి చూపించిందా? చూపించలేదా? సుమతి పేరు విన్నారా? సూర్యుడిని ఆపేశారు ఆవిడ. తన భర్తను ఎత్తుకు వెళ్తూ ఉంటే బుట్ట మీద ఆ భర్త ఒక మహానుభావుడి యొక్క కాలికి తగిలితే ఆయన అప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన కోపగించి, అంటే కథ ఎక్కువ చెప్పకూడదు ఈ సమయంలో, అందుకు చెప్పేస్తున్నాను. ఆయన శపిస్తాడు రేపు సూర్యోదయానికి ఈ ఎవరైతే తగిలాడో వాడు మరణిస్తాడని. కింద వింది ఈవిడ. తర్వాత రోజు సూర్యోదయం కాకుండా ఆపేసింది ఆవిడ. వారం ఎప్పుడు మారుతుందండి? అర్ధరాత్రి 12 గంటలకు మారదే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అది ఇంటర్నేషనల్ టైం జోన్లో మారుతుంది. సూర్యోదయం కాకపోతే వారం మారదు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజు శనివారం ఎప్పుడు వస్తుంది? సూర్యోదయం 5:36 అవుతోంది, అయితేనే వస్తుంది. అవకపోతే శుక్రవారం ఏది? అది గుర్తుపెట్టుకోండి. రాత్రి 12 దాటితే శనివారం వచ్చేది. అలా సూర్యుని ఆపేశారు ఆవిడ. అంటే అలా కుదురుతుందండి అనొచ్చు. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆవిడకున్నటువంటి పతిభక్తి, ఆ పతిభక్తి వల్ల వచ్చినటువంటి గొప్పతనం. ఇక్కడ సీతామ్మవారు కూడా అదే మాట చెప్పారుగా, దీనోవా రాజ్యహీనోవా. నా రాముడు దీనుడై ఉండొచ్చు, ఇప్పుడు రాజ్యం లేకపోయి ఉండొచ్చు. యోమయ భర్త సమే గురువు, ఆ భర్తే నాకు గురువు దైవం కూడా. అతన్ని నేను నిత్యము అనురక్తాస్మి. లక్ష్మీ అమ్మవారికి ఉన్న పేరేంటండి? నిత్యానపాయిని అంటారు స్వామివారికి. అంటే ఎప్పుడూ వదలకుండా తిరుగుతుంది. మనం ఒకసారి వదిలేస్తాం, ఒకసారి తిరుగుతాం, అది వేరే సంగతి. కోపం వస్తే పుట్టింటికి వెళ్ళిపోతాం, మనకు కోపం వస్తే పుట్టింటికి పంపించేస్తాం. ఈ రెండు ఉంటాయనుకోండి. కానీ లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కూడా ఆయనతో బాటే ఉంటారు. అలాగా ఆయన్ని నేను అనురక్తయ్యి ఉంటాను. ఆయనతోనే నా మనస్సు, ఆయనతోనే నా జీవితం అని చెప్పారు. ఎలాగట? సూర్యుణ్ణి వదిలి సూర్యకాంతి ఎలా ఉండలేదో అలా నేను నా రాముడితోనే ఉంటాను అని చెప్పారు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 9వ శ్లోకం, 10వ శ్లోకం, 11, 12 ఈ 4 శ్లోకాలు కనీసం మగవాళ్ళు ఆడవాళ్ళు బట్టి పట్టి రోజు చెప్పుకుంటే ఆ మహాపతివ్రతలు, ఆ పతివ్రతల యొక్క భర్తలు, వీళ్ళ తాలూకు శక్తి మనలో వచ్చి మనం కూడా బాగుపడతామండి. యథాశచి మహాభాగా శక్రం సముపతిష్ఠతి. ఆ శక్రుణ్ణి అంటే ఇంద్రుణ్ణి శచీదేవి ఎలా అయితే వెన్నంటి ఉంటుందో అలా రాముడి వెనకాల నేను. అరుంధతి వశిష్ఠంచ, అరుంధతీదేవి వశిష్ఠుల వారితో ఎలా ఉంటుందో అలా రాముడితో నేను.
రోహిణీ శశినం యథా, ఆ రోహిణి చంద్రుడితో ఎలా ఉంటుందో అలా నా రాముడితో నేను. లోపాముద్ర యథాగస్త్యం, లోపాముద్రాదేవి అగస్త్యుల వారితో ఎలా ఉంటుందో అలా నేను. సుకన్యా చ్యవనం యథా, సుకన్యాదేవి చ్యవన మహర్షితో ఎలా ఉంటుందో అలా రాముడితో నేను. సావిత్రి సత్యవంతంచ, సావిత్రీదేవి సత్యవంతుల వారితో ఎలా ఉంటుందో, ఈవిడ కూడా పోరాడి భర్త ప్రాణాలు తెచ్చుకున్నావిడేగా. కాకపోతే మనకు నవ్వుగా ఉంటుంది ఈ కాలంలో ఇలాంటివన్నీ వింటూ ఉంటే, కానీ ఆవిడ తెచ్చుకుంది ప్రాణాలు. తర్వాత కపిలం శ్రీమతి యథా, కపిల మహర్షి యొక్క భార్య అయినటువంటి శ్రీమతి కపిల వారితో ఎలాగో నా రాముడితో నేను. సౌదాసం మదయంతీవా, సౌదాస మహారాజుతోటి మదయంతీదేవి ఎలా ఉన్నారో అలాగా. కేశిని సగరం యథా, ఆ రాముడి పూర్వీకుడు 70వ తరానికి ముందు తరమైనటువంటి ఆ సగర చక్రవర్తి యొక్క భార్య కేశిని ఎలా సగరల వారితో ఉందో అలా నా రాముడితో నేను. నైషధం దమయంతీవా, నలమహారాజుతో దమయంతి ఎలా ఉందో అలా నేను. అలాగ నేను భైమి పతిం అనువ్రత, అలా రామచంద్రమూర్తితోనే నడుస్తాను నేను. తథాహం ఇక్ష్వాకురం రామం పతిం అనువ్రత, అలాగా నేను ఆయనతో పాటుగానే అడుగు వేస్తాను తప్ప పక్క అడుగు వెయ్యను అని చెప్పారు అమ్మవారు. దాంతో ఇలా చెప్పిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీల కోపం రాదు. ఆ కోపంతో వాళ్ళు ఏం మాట్లాడారు మనం రేపటి రోజున తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.